అమ్మా ఏం చేస్తున్నావు? నా కూతురు నాతో వస్తుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను నాతో వెళ్తున్నానమ్మా. ఏంటి? విన్నావు కదా, నా కూతురు నాతో వస్తుంది. నువ్వు రాకిలా ఆ బ్యాగ్ తీసుకో. ఆగండి ఆగండి, నేను ఇందుకు ఒప్పుకోను. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు చెప్పేది కాదే, ఇంకా నేను చెప్పేదే నా కూతురు వింటుంది. నా కూతుర్ని మీతో పంపించను. నువ్వే కదా చెప్పు, తను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే తీసుకువెళ్ళొచ్చు అని. మీరు తన్ని బెదిరించో భయపెట్టో తీసుకెళ్తున్నారు. ఆ మాట తన్నే అడుగు. అఖిల, నాన్న నేను బెదిరించి తీసుకెళ్తున్నారా? మీరు గొడవ పడకండమ్మా. నేను నాన్నతో పాటు వెళ్ళి కొన్ని రోజులు ఆయనతో ఉండి తిరిగి వచ్చేస్తానమ్మా. ఇంతకు మించి నమ్మించడానికి అసలు నేను ఏం చేయాలి? పిలు, అందరినీ పిలు. ఊర్లో వాళ్ళని, నీ ఆటో వాళ్ళని అందరినీ పిలవే. ఎవరినైనా పిలు. వాళ్ళ ముందు కూడా తను ఇదే మాటే చెప్తుంది. ఒక కూతురు తన తండ్రితో వెళ్ళడంలో తప్పే ఉందో చెప్పు. నా కూతుర్ని మీతో పాటు పంపించను. తను నాతో రావడానికి ఒప్పుకుంది. నేనేవి తన్ని బలవంతం పెట్టి తీసుకెళ్ళట్లేదు. అందరికీ తెలిసేటట్టే నేను తీసుకెళ్తున్నాను. బలదం పద. తనని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. హే, వదలవే. అఖిల, అఖిల, నువ్వు రా. హే, అమ్మా అమ్మా వద్దమ్మా, నువ్వు గొడవ పెట్టుకోవద్దు. నేను వెళ్ళొచ్చేస్తాను. నువ్వు రామ్మా. అమ్మా 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 అమ్మా. నువ్వు ఏడుస్తూ రాకూడదు, అర్థమైందా? ఎవరు చూసినా నువ్వు నాతో సంతోషంగా వస్తున్నావు అనుకోవాలి. ఇంకా నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యాలి. మీ అమ్మ ఏడుస్తూ వెనక పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు తనతో వెళ్ళాలనుకున్నావో నేను ఏది చేయడానికి వెనకాడినని నీకు బాగా తెలుసు కదా. దయచేసి నన్ను అలా చెయ్యి నువ్వు కాకిలా. తొందరగా నడు. చెప్పు బాలా. అఖిలని అతను తీసుకెళ్లిపోయాడు. ఎవరు? వేణుగోపాల్. అత్తయ్య జ్వరంతో పడుకునున్నారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి రాలేను. ఆర్కే పిల్లలు రాగానే నేను వచ్చేస్తాను. నువ్వు ఒక పని చెయ్యి, త్వరగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. వేణుగోపాల్ పాపని బలవంతం పెట్టి తీసుకువెళ్లారని కంప్లైంట్ ఇవ్వు. టైం వేస్ట్ చేయొద్దు, త్వరగా వెళ్ళు. ఆర్కేతో చెప్పి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేయమంటాను. త్వరగా వెళ్ళు. అఖిలని వేణుగోపాల్ ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? అసలు తన్నెందుకు అతనితో పంపించావు? బాలా, ఏం జరిగింది? ఆయన అక్కని తీసుకుని వెళ్ళిపోయారు. బాలా, ఆయన అఖిలని బలవంతంగా తీసుకెళ్లాడా? నాకు తెలీదు శివ. అడ్డు చెప్పకుండానే అఖిల అతనితో వెళ్ళింది.
బిడ్డకి ఏం మందు పెట్టాడో ఏం అర్థం కావట్లేదు శివ. ఆయన అట్లతో పాటు వాళ్ళ ఊరు బస్ ఎక్కి వెళ్ళడం నేను చూశాను. ఏదో బిక్క చచ్చిపోయినట్టుగా మొహం పెట్టుకుంది. అతను నా కూతుర్ని నా దగ్గర నుంచి విడదీయాలనుకుంటున్నాడు. నాకు నా బిడ్డ కావాలి శివ. మనం వెళ్ళి అక్కని తీసుకొద్దామమ్మా. ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి బెదిరించే వేణు అఖిలని తీసుకువెళ్ళుంటాడు. తనకు అక్కడ ఏదైనా జరగకముందే మనం వెళ్ళి తనని తీసుకొస్తే బాగుంటుంది. నేను కోపగించుకున్నాను, బ్రతిమలాడాను, కాళ్ళు పట్టుకుని వద్దు అన్నాను. కానీ అతను వదల్లేదు. నేను గొడవ పడుతున్నా నాన్నతో వెళతానని నా కూతురు చెప్పింది. తనే ఆయనతో వెళతానన్నప్పుడు నేనేం చేయగలను చెప్పు శివ. నాకు నా కూతురు కావాలి. దానికి నువ్వు ఇక్కడే ఉండి బాధపడడంలో ప్రయోజనం లేదు. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు అని కంప్లైంట్ ఇవ్వాలి. ఇక మనం టైం వేస్ట్ చేయదు బాలా, వెంటనే వెళ్దాం. తీసుకెళ్ళింది వాళ్ళ నాన్నే గాని అంటే 8 సంవత్సరాలు జైల్లో గడిపిన అటువంటి మనిషి తన తండ్రా? తనని తీసుకువెళ్ళింది ఒక మానసిక రోగి, ఇంకా ఒక పచ్చి తాగుబోతు. ఆ విషయం మర్చిపోకు. నీ మీద ఉన్న కోపంతో తను ఏదైనా చేశాడంటే నష్టం మాత్రం నీకే బాలా. వేణు అఖిలాని వాళ్ళింటికి తీసుకువెళ్ళుంటాడు. మనం వెంటనే సందేహం అనే పేరుతో ఒక కంప్లైంట్ ఇద్దాం. వీలైతే పోలీసు వాళ్ళని తీసుకొని వేణు ఇంటికి వెళ్దాం. నువ్వు వచ్చి బండెక్కు. ముందు మనం వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. నువ్వు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకో. నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. త్వరగా వెళ్ళి అక్కని తీసుకురండమ్మా. నేను తీసుకొస్తానురా. నాతో పాటు మా అత్తారింటికి నువ్వు రావా? పోలీసులు ఉండగా ఇంక నేనెందుకు? నేనొచ్చానంటే నన్ను చూసి ఆ కోపాన్ని అఖిల మీద చూపిస్తాడు. ముందు మనం ఇద్దరం స్టేషన్కి వెళ్దాం. ఒకటి వాళ్ళు వేణు ఉన్న ఏరియా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. నువ్వు నేరుగా ఆ స్టేషన్కి వెళ్తే చాలు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ టీం నీతో వస్తారు. నాతో పాటు ఎవరు రాకపోయినా నేను అక్కడికి వెళతాను. నాకు నా కూతురు కావాలి. వేణు ఎన్ని రూల్స్ మాట్లాడినా, ఎంత హక్కు ఉందన్నా గానీ నువ్వు మాత్రం వదులుకో. నువ్విచ్చే కంప్లైంట్ స్ట్రాంగ్గా ఉండాలి బాలా. రా. నేను సితారా ఆంటీని రమ్మని చెప్తాను. నువ్వు భయపడకు. నువ్వు వెళ్ళి తలుపులు వేసుకో. అక్కని నేను తీసుకొస్తానుగా. ఉం? సుమేష్, నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ ఇంటికి ముంచు నువ్వు చేసేదానికంతా దెబ్బలు తినలేవరా. ఇక నా ఒళ్ళు తట్టుకోలేదు, అర్థం చేసుకో. అన్నా నువ్వేం చేయక్కర్లా, ఒక తోడుగా ఉంటే చాలు. బాలా కూతురు అఖిలాని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడే ఉంచాలి, అర్థమైందా? ఇక్కడెందుకు ఉంచటం? ఒక హోటల్లో ఉంచితే సరిపోదా? దాన్ని సంతోషంగా చూసుకోవడానికి తీసుకురావట్లా, మన కస్టడీలో ఉంచుకోబోతున్నాం. ఓ అవునవును, మర్చిపోయా. అఖిలాని కిడ్నాప్ చేయడం కోసం నేను 2 మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. పోయినసారి నువ్వు ఏర్పాటు చేస్తే 2 మనుషులే, ఇవాళ 2 కాళ్ళతో నుంచోలేకపోతున్నాను. మంచి కాలం శివప్రసాద్ చేతికి చిక్కాను. ఊర్లో వాళ్ళ చేతులు చిక్కుంటే ఒక్క ఎముక కూడా మిగిలేదు కాదు. ఇలాంటి పనులకన్నీ నన్ను తీసుకెళ్లరు కదా, అందుకే గురుగారు మీకు ఎలా జరిగింది. నిజమేరా, లేకపోతే మొత్తం నీకే దొరికేది. అఖిలాని కిడ్నాప్ చేస్తే అది చేసింది వేణు అని బాల అనుకుంటుంది. ఇంకా ఆయన మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తుంది. వేణు అన్నని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తే ఆ కోపంతో మళ్ళీ వేణు అన్న వచ్చి బాలాని ఫినిష్ చేస్తాడు. అంతటితో బాలా పీడ మనకు విరగడైపోతుంది. నీకింతవరకు జరిగిన కష్టానికి నష్టానికి ఒక మంచి అమౌంట్ నేనే ఇస్తాను. నాకు దాని గురించి ఏ బాధ లేదు, కానీ పిల్లని కిడ్నాప్ చేయడానికి నువ్వు ఎవరిని ఏర్పాటు చేస్తావో అనుకుంటేనే నాకు భయంగా ఉంది. అసలు ఎవరో ఎందుకు గురుగారు, నేనున్నాను కదా. నువ్వా? నేనే. మీ దగ్గరికి రాకముందు ఎంతమందిని కిడ్నాప్ చేశానో తెలుసా? నిజంగానా? ప్రమాణంగా గురుగారు, మీరు మాత్రం నాకు పక్కన బలంగా ఉంటే సరిపోతుంది. ఈ ఆపరేషన్ మనమే చేయొచ్చు. నా పరిస్థితి చూసావు కదా. మీరు ఊరికనే బండిలో కూర్చోండి గురుగారు, మిగతాది నేను చూసుకుంటాను. సుమేష్, నీకోసం ఒకే ఒకసారి నేను ప్రయత్నిస్తాను, కానీ ఖర్చు అవుతుంది. ఖర్చుల గురించి బాధపడొద్దు. మంకీ మాస్ కావాలి, ఇంకా ఆ పిల్లకి మత్తు మందు కూడా కావాలి. క్లోరోఫామ్ చాలు కదా, అది నేను రెడీ చేస్తాను. అయితే త్వరగా దానికి ఏర్పాటు చేయి. వీలైతే ఇవాళే కిడ్నాప్ చేసేద్దాం. పగలపోట చీకటి అవనివ్వండి. వద్దు, రాత్రిపూట రిస్క్.
పగలైతే బాలా పనికి వెళ్తుంది, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు. ఏదో ఒకటి చేసి అఖిలాని ఇంటి బయటకు రప్పిస్తే తనని బండ్లో పడేసి తీసుకువెళ్ళొచ్చు. సరే చూద్దాం, కానీ ఈ దెబ్బతో బాలా ఖచ్చితంగా నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. తన సంగతి వేణన్న చూసుకుంటాడు. మీరు అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురండి. టీచర్ అమ్మా, టీచర్ అమ్మా, టీచర్ అమ్మా. ఏం కావాలి? టీచర్ అమ్మా ఎక్కడా? ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళారు? బయటకి దూరంగా ఎక్కడికో వెళ్ళింది. అఖిల ఎక్కడా? అక్క కూడా వెళ్ళింది. నేను వెయిట్ చేస్తాను. గురుగారు, ఆ పిల్ల బయటే ఉంది. నువ్వు చూసావా? చూశాను గురుగారు. మరి నేను వెళ్ళి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేనా? ముందు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదో చూడరా. ఆ తర్వాత దానికి ఏదో ఒకటి చెప్పి బయటికి పిలుచుకురా. తర్వాత కార్లు ఎక్కించేద్దాం. ఆ. దానికి ముందు ఇది తీసుకెళ్లి దాని తలకి వేసే. ఆ, ఇలా కదా? అవును. అయ్యగారు, మీరు మొత్తం మందు మాత్రం రెడీ చేసి పెట్టండి. అదంతా రెడీగా ఉంది, పట్టుకో. అయితే నేను కూడా రెడీగానే ఉన్నాను. ఇక్కడ వెయిట్ చేయొద్దు, అమ్మ రావడానికి లేట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళారు? అది నాకు తెలీదు. నేను టీచర్ అమ్మని చూడాలి. వెళ్ళి రేపురా. అయ్యగారు, అంతా సక్సెస్. ఇప్పుడు అర్థమైందా గురుగారు? నాకు తెలివితో పాటు బలం కూడా ఉందని. అమ్మ అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళారు? మీకేం చెప్పలేదా? నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు, వెంటనే వెళ్ళని మాత్రం చెప్పింది. ఇక్కడ నాన్న అని ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఆయన అక్కని తీసుకెళ్లిపోయాడు. అమ్మ వెళ్ళొద్దని చెప్పినా అక్క ఆయనతో పాటు వెళ్ళిపోయింది. అఖిల వెళ్ళిందా? అవును, వెళ్ళింది. అక్కని తీసుకురావడానికి అమ్మ అను శివప్రసాద్ అంకుల్ వెళ్ళారు. ఇదంతా నాతో చెప్పలేదు. నేను కాల్ చేసి చూస్తాను. కాల్ రీచ్ అవ్వట్లేదు. అమ్మ వెళ్ళడానికి ముందు ఫోన్ చేసి మీకు చెప్తానని చెప్పి వెళ్ళింది. మనం కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాం. వాళ్ళు బయలుదేరి వస్తున్నారేమో. మనం మళ్ళీ కాల్ చేద్దాం.
మనం అనుకున్నట్టే ఇన్ని విషయాలు జరిగాయి కదా. ఈ నెలలోనే సర్టిఫికేట్ కూడా తీసుకుంటాను. ఆహా, ఆ. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు. నేను తర్వాత కాల్ చేస్తా. పిల్ల దొరికిందని తెలియగానే నేను బయలుదేరి వచ్చేశాను. ఆ పిల్లెక్కడా? అదిగో తీసుకొస్తున్నాడు. ఇదే ఫస్ట్ టైము. మన ప్లాన్ ప్రకారం అంతా మంచిగానే జరిగింది. వీడికి తెలివి లేదనుకున్నాను, కానీ చాలా తెలివి ఉంది. ఎవరన్నా చూసారా? ఎవరు చూడలా. ఒకటి మాత్రం అర్థమైంది, కిడ్నాపింగ్కి దొంగతనానికి పగలే మంచిది. రోడ్లో అయితే అసలు ఎవరూ లేరు. డైలాగులు ఆపి మాస్క్ తీరా. పిల్ల ఊపిరానికి చచ్చిపోయిందంటే మనం కట్టకట్టాలోనికి వెళ్ళాలి. నీది కాదురా, పిల్లది. ఆ, కింద పడుకోబెట్టు. ఈ అమ్మాయి ఎవరు? తాను ఎవరా? ఎవరు? తన అఖిలానే కాదు, వేరే ఎవరో అమ్మాయి. మొహానికి మాస్క్ ఉండటం వల్ల నేను కూడా కనిపెట్టలేకపోయాను. పెళ్ళని చూసినా కూడా కనిపెట్టలేకపోయావరా ఎదవా? నా చూపు కాస్త మందగించింది గురుగారు. నేను అనుకున్నాను. అనుకున్నాడట. ఎవర్రా ఈ అమ్మాయి? ఎక్కడికైనా తీసుకెళ్లి పడేయండి. అలా పడేయడానికి ఇదేమన్నా పిల్లి పిల్ల సార్? ఇప్పటికి దీంతోనే అడ్జస్ట్ అయిపోదాం. ఆ పిల్ల కంటే ఈ పిల్ల బాగానే ఉంది కదా. కిడ్నాప్ చేసుకున్న మంది బేబీని ఫ్యాషన్ షోకి పంపడానికి కాదు, బాలా కూతురు అఖిలాకి బదులుగా అక్కడ ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చిన వేరే అమ్మని తీసుకొచ్చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం సుమేష్? నేను అప్పుడే చెప్పాను, పని తెలిసిన వాళ్ళని ఎవరన్నా తీసుకొస్తాను అని. నువ్వే కదా వద్దన్నావు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేయాలో మీరిద్దరూ కలిసి నిర్ణయించుకోండి. పెంచుకోండి, పారేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఇక దీనివల్ల వచ్చే సమస్యలకి నేను బాధ్యుని కాను. గురువంట శిష్యుడంట. చెప్తాను. సుమేష్, అయ్యగారు పిల్ల బాగుంది, మనమే పెంచుకుందామా? గురుగారు పాప లెగుస్తుంది. త్వరగా వెళ్ళి బండిలో క్లోరోఫామ్ ఉంది, తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. నేను ఎక్కడున్నాను? ఇంటికి వెళ్ళాలి నాన్న. గురుగారు ముక్కుని బాగా మూసుకోరా. పిల్లది కాదురా, నీది. నిద్రపోయింది. ఇప్పుడు తనని బయటికి తీసుకెళ్ళినా ప్రాబ్లమే. మనకేంటి ప్రాబ్లం? మనకే ప్రాబ్లం. గుర్తులు చెప్తే మన మొహాలు బొమ్మలు గీసి చూపిస్తారు. తను మనల్ని చూసింది కాబట్టి తప్పించుకుందంటే రేపు మన ఫోటోలు పేపర్లో వస్తాయి. మనం పోలీసులు దొరికిపోతాం. ఇప్పుడేం చేద్దాం? చీకటి దాకా వెయిట్ చేసి ఏదో ఒక రైల్వే ట్రాక్ పైన పడేసొద్దాం. బలా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇప్పుడే వస్తాను. రే ముచ్చు, నువ్వే కదరా చెప్పావు నేను తను కిడ్నాప్ చేయలేదు, తన ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చిందని చెప్పావు. అవును, ఇందులో సందేహమే ఉంది. ఇష్టపడి వచ్చిందనే ఇప్పుడు తన కోసం పోలీసులు వచ్చారా? పోలీసులా? రే, పోలీసులే కాదురా, వాళ్ళతో పాటు బాలా కూడా వచ్చింది. ఓ, అవునరా, తను కంప్లైంట్ ఇచ్చి పోలీసులను కూడా తీసుకొచ్చింది. వాళ్ళని రానివ్వు. రాని బాలా. రే వేణు, పోలీసులందరూ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, కొట్టే చంపేస్తారా. సరే, నువ్వు వెనక పక్క నుంచి తప్పించుకొని పారిపో. నేను అమ్మాయిని వాళ్ళకి అప్పగించి ఏదో 4 మంచి మాటలు చెప్పి పంపించేస్తాను, ఓకే? వాళ్ళ భయపడి తిరిగి ఇవ్వడానికేమి నేను తను ఇక్కడికి తీసుకురాను.
ఏం చెయ్యాలో నాకు తెలుసు.